మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం సహా అనేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం, బక్రీద్ వేడుకలు, లోక్ అదాలత్, ఆలయ కార్యక్రమాలతో జిల్లా సందడిగా మారింది. ఈ కార్యక్రమాల విశేషాలను జిల్లా రౌండప్లో ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, కంభాలపల్లి గ్రామాల్లో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు. సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు సిలిండర్ అందిస్తున్నామని, ఒక్కో నియోజకవర్గానికి 225 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన శ్రమ అవసరమని, ఒత్తిడిని తట్టుకోవడానికి మానసిక ధైర్యం కోసం యోగా ఉపయోగకరమని ఆయన అన్నారు. అటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, న్యాయవాదులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లలను పనిలో కాకుండా బడిలో చేర్చి విద్యను అందించాలని జిల్లా బాలల సంరక్షణాధికారి నాగవాణి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, అంగన్వాడీ టీచర్లు, భరోసా ప్రతినిధులు పాల్గొన్నారు. మహబూబాబాద్ కే సముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి 150 కోట్ల నిధుల మంజూరును స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మదర్ తెరిసా సెంటర్లో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ మున్సిపాలిటీలు రాష్ట్రంలో మోడల్ పట్టణాలుగా రూపుదిద్దుకుంటాయని వారు తెలిపారు. జిల్లా కోర్టు భవనంలో లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు సమన్వయంతో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించాలని సూచించారు. క్రిమినల్, బ్యాంకు దావాలు, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, ప్రామిసరీ నోట్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. మరోవైపు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో శిఖర చక్ర పునఃప్రతిష్ఠ మహోత్సవం జిల్లాలో వైభవంగా జరిగింది. విమాన గోపురంపై సుదర్శన చక్ర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, హోమం, మహాపూర్ణాహుతి, వేద ఆశీర్వచనం నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించామని, చక్ర స్నానంలో మహిళలు పెద్ద సంఖ్యలో జలాభిషేకం చేశారని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలోని ఈద్గాలలో ముస్లిం సోదరులు ఈద్ ఉల్ జుహా వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేలాది మంది చిన్నారులు, యువకులు, వృద్ధులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొని అలైబలైతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని ముస్లిం మత గురువు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ అమరవీరులకు నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతోందని, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.